సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'ఓజీ' సినిమాకు ఇటు తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. సో ప్రీమియర్స్ ఉన్నాయి, బెనిఫిట్ షోలు ఉన్నాయి, టికెట్ రేట్స్ హైక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి కూడా పోస్ట్ పెట్టడం మనం చూస్తూ వస్తున్నాం. మరి దీనిపైన మీ ఒపీనియన్ అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కొంత ఓపెన్ అయినట్టుగా తెలుస్తుంది కదా సార్. మరి ఎలా ఉంది బుకింగ్స్? దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే అడ్వాన్స్ బుకింగ్ అనేది ఇంకా ప్రీమియర్స్ కి సంబంధించి ఓపెన్ కాలేదు, ఓపెన్ చేయరు కూడా. అంటే ప్రీమియర్స్ కి సంబంధించి మనకున్న అంచనా ఏంటంటే ముందు రోజు తెలుస్తారు. ఓకే. అంటే షో టైమింగ్, ఆ హడావిడి, ఆ టైంలో స్క్రీన్స్ పెంచుకుంటూ వెళ్తారు వీళ్ళు ఫ్లోని బట్టి. అంటే ఇక్కడ ముందు రోజే 9 o'clock షోకి ఇచ్చారు పర్మిషన్. 9 o'clock అంటే చాలా ఎర్లీగా ఇచ్చినట్టు. అంటే 9 నుంచి 10, 10:30 వరకు. ఇప్పుడు ఒక మల్టీప్లెక్స్ ఉందనుకోండి, దానిలో ఒక 2 స్క్రీన్స్ ముందు ఓపెన్ చేస్తారు. వాటి ఫ్లోని బట్టి మిగిలినవి ఓపెన్ చేసేస్తారు. ఓకే. ఓపెన్ చేసేసి ఆ ఏరియా మొత్తం అక్కడ క్యాప్చర్ చేసేస్తారు వాళ్ళు. అలా ప్రతి చోట ఎన్ని స్క్రీన్స్లో పడుతుంది అనేది డిపెండ్స్ అపాన్ పెడుతుంది అది. అందుకని ఇప్పుడు ఓపెన్ చేయరు. ఇప్పుడు చేయకుండా హోల్డ్ చేసి ప్రిపేర్ అయిపోయి ఉంటారు జనాలు. 9 o'clockకి షో ఉంది అని ఆల్రెడీ థియేటర్లను అప్రోచ్ అయ్యేవాళ్ళు అప్రోచ్ అయిపోతారు. అంటే మాన్యువల్గా అప్రోచ్ అయ్యేవాళ్ళు అవుతూ ఉంటారు. ఆన్లైన్లో వచ్చేసి వారు నిక్ ఆఫ్ ది మూమెంట్ మొదలు పెడతారు. మొదలుపెట్టి ఒక రకమైనటువంటి ఇది స్టాక్ మార్కెట్ దగ్గర ట్రేడింగ్ టైప్లోనే నడుస్తుంది ఇది కూడా. జనాల మూడు అంటే ఆయనే చెప్పుకున్నట్టుగా డిమాండ్ అండ్ సప్లై పద్ధతులు. దాని మూడుని బట్టి ఎన్ని స్క్రీన్స్ అయినా పెరిగిపోతాయి. నైట్ అంతా షోస్ పడతాయి. 9 o'clock షో అనేది ఒకటే అనుకోవద్దు, 9 నుంచి మొదలు అని అనుకోవాలి. 9 నుంచి ఎన్ని షోస్ అయినా వేస్తారు, ఎన్ని థియేటర్లు అయినా వేస్తారు, ఎన్ని స్క్రీన్స్ అయినా వేస్తారు. మ్యాక్సిమం జనాలని ఆ రోజు నైటే సినిమా చూపించేస్తారు స్టేట్ మొత్తం. ఇది పర్మిషన్ ఇవ్వటం అంటే ఆల్మోస్ట్ ఈ సినిమా చూడటానికి సిద్ధపడిపోయినటువంటి 100 మంది అనుకుంటే, ఈ 100 మందిలో కనీసం 50 మందికి ఈ 800 రూపాయల టికెట్ల చొప్పున చూపించాలని వీళ్ళ ఉద్దేశం. 800 అనేది మనకి ఇప్పుడు చెప్తున్నటువంటి రేటు. అది థియేటర్ల దగ్గర జనాల మూడ్ని బట్టి మారచ్చు కూడా. ఇప్పుడు 800కి బుక్ చేసిన పెద్దలే అక్కడ మేము అనుకోకుండా ఈరోజు వద్దనుకుంటున్నాం, రేపు చూద్దాం అనుకుంటున్నాం, రేపు మార్నింగ్ షో టికెట్లు ఉన్నాయి మా దగ్గర, మీరు ఇప్పుడు వెళ్ళాలంటే మేము రానుపోను ఖర్చులు ఇవన్నీ అయినాయి, అవన్నీ కలిపి ఓ 1500 ఇచ్చేయండి అని కూడా అమ్మకాలు జరుగుతాయి. సో ఇదంతా కూడా హీరో ఇమేజ్ మీద నడిచేటువంటి వ్యాపారం. ఈ పవన్ కళ్యాణ్కి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అనేది ఒక అభిప్రాయం ఉంది ప్రపంచానికి. ఈ కల్ట్ ఫ్యాన్స్ మీద బిజినెస్ చేయాలి, దాదాపు 50 మందికి చూపించాలి సినిమా నైటే. చూపించేసి 800 ఇంటూ 50 అనే లెక్కలో వెళ్ళిపోవాలనే మూడ్లో ఉన్నారు. అక్కడేమో 1 o'clock షో నుంచి పర్మిషన్లు ఇచ్చారు. అంటే సేమ్ డే అవుతుంది అది. ప్రీమియర్ అంటే ముందు రోజు పడేది. ఆ రోజు రాత్రి 1 గంటకు చూసే సినిమాకి కూడా 1000 రూపాయలు పెట్టారు. జిఎస్టీ అన్ని కలిపి 1000 రూపాయలు, ఇక్కడ అన్ని కలిపి 800 అని చెప్తున్నారు. ఓకే. కాబట్టి ఈ వేరియేషన్ గురించి, అలాగే 9 గంటలకు ఇక్కడ షో పడిపోతే అక్కడ 1 o'clock షో పడే టైంకి టాక్ వెళ్ళిపోతుంది. అందుకని టాక్ స్ప్రెడ్ చేయటము ఈ గందరగోళం ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా 9 o'clock షో వేయాలి అనేటువంటి డిమాండ్తో ఫ్యాన్స్ మూవ్ అయ్యారు. ఈ మూమెంట్ పట్టించుకుంటుంది, ఎలాగో గవర్నమెంట్ పట్టించుకుని ఇదేమిటి ఇలా జరిగిందంటే ఇక్కడ కూడా 1 o'clockకే ఇస్తారు అని అనుకున్నారు అందరూ. కానీ ఇక్కడ 9కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ కూడా ఆపాలి, దాన్ని కూడా ముందు రోజు 9కే తీసుకురావాలి. అంటే ఇక్కడ అక్కడ కూడా షోస్ ఒకేసారి పడేటట్టు ప్లాన్ చేసుకోవాలి. దానికి సంబంధించిన కసరత్తు కూడా మొదలైంది అంటున్నారు. అలాగే ప్రైసింగ్కి సంబంధించి మారకపోవచ్చు, ఆ 1000 రూపాయలు యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది. 9 o'clock వేయటం వలన ఒక అడ్వాంటేజ్ ఏంటంటే షోస్ పెరుగుతాయి, తద్వారా అక్కడ కూడా 50 మందికి చూపించేస్తారు సినిమా. సో మార్నింగ్ షో నుంచి టాక్ తేడా అయినా కానీ పెద్దగా ప్రపంచానికి ప్రమాదం లేదు. సినిమాకి వసూళ్ళకి సంబంధించిన ప్రమాదం ఏం లేదు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. ఆ తర్వాత నష్టపోయేది జనాలు అయి ఉంటారు. మొదట ఆ షోస్ అన్నిటికీ కూడా ఫ్యాన్స్ వెళ్ళిపోతారు. వాళ్ళు దోపిడీకి గురవుతారు స్వచ్ఛందంగా దోపిడీకి గురవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి
వాళ్ళు వెళ్ళి కోయిన్ చేసుకుంటారు, అక్కడ అయిపోతుంది. ఇదా బిజినెస్ స్కీమ్లో భాగంగా సినిమా రిలీజ్ని పెట్టారు. ఇది తప్పు అని చెప్పడం తప్పు, ఎందుకంటే మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. ఆయన ఆల్రెడీ అసెంబ్లీలో మార్కెట్ వేదం ప్రవచించారు. నిన్నో ఈ రోజు మాట్లాడాడు ఆయన. ఏది పొల్యూషన్కి సంబంధించి. పొల్యూషన్కి సంబంధించి మాట్లాడటం అంటే పారిశ్రామికీకరణ మీద మాట్లాడటమే. పరిశ్రమలే అభివృద్ధి అని చెప్తున్న మనం పొల్యూషన్ గురించి ఇక్కడ మాట్లాడుకోవడం సబబు కాదు అని చెప్పాడు ఆయన. అని మార్కెట్ వేదం చదివినటువంటి పెద్ద మనిషికి ఇది ఇష్యూగా కనబడదు. ఆయన ఆల్రెడీ చెప్పుకున్నాడు, డిమాండ్ అండ్ సప్లైని బట్టి డబ్బులు దీన్ని క్యాష్ చేసుకోవటమే. మార్కెట్ ఎకానమీకి ఎదురొడ్డిన వాడిని ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదని చెప్పాడు ఆయన చాలా కాలం క్రితమే. పైగా అప్పుడు కొంత ఆయన లెఫ్ట్తో ఉంటున్న రోజుల్లో మాట్లాడిన మాటలు రిపబ్లిక్ ఫంక్షన్ టైంకి. కాబట్టి ఒక విచిత్రమైన కండిషన్లో ఉంది ప్రపంచం. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి జనాలు ప్రిపేర్ అయిపోతున్నారు, తమని తాము స్వచ్ఛందంగా బలిపెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ సంఖ్యని పెంచే ప్రయత్నం జరుగుతోంది. డెఫినెట్గా ఇది బిగ్ నెంబర్ క్రియేట్ చేసేటువంటి హంట్లో భాగమే. ఒకవేళ సినిమా గనక ఆడియన్స్కి బాగుండి బయటకు వచ్చి సినిమా బాగుంది అనే మాట ప్రీమియర్స్ నుంచి బయటకు వస్తే ఆ మర్నాడు నుంచి విపరీతంగా ఫ్లో మొదలవుతుంది. ఆ ఫ్లో మొదలవుతుంది, వాళ్ళు అనుకున్నటువంటి అచీవ్మెంట్ వస్తుంది. ఈ హడావిడిలో నిలబడుతుంది అనుకున్నటువంటి మిరాయి సినిమాకి సెకండ్ వీకెండ్ లేకుండా పోతుంది. ఇప్పుడు సెకండ్ వీకెండ్ అయిపోయింది ఆల్రెడీ, థర్డ్ వీకెండ్ లేకుండా పోతుంది. థర్డ్ వీకెండ్ ఓజీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. సో చాలా చోట అది డిస్ప్లేస్ అవ్వచ్చు కూడా. ఆ సినిమా థియేటర్ల నుంచి సర్దుకోవడం అనే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు. ఇక మొత్తం అన్ని థియేటర్లు ఓజీ మయం అయిపోవడం అనేది చూస్తాం అనివార్యంగా. దానికి ప్రిపేర్ అయిపోయి థియేటర్ల దగ్గర మోహరిస్తే వాళ్ళు మోహరిస్తున్నారు. ఆల్రెడీ మొదలైపోయింది ఆ వేడి. అందుకని ఇది ఆంధ్ర నుంచి ఒక ప్రకటన రావాలి. ఇప్పుడు 9 o'clock షోకి అనుమతిస్తున్నాము అని ఒక ప్రకటన రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.